డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి. రమగారు, కొంతమంది ఉంటారు మన గురించి చాలా చెడుగా ప్రచారం చేస్తూ ఉంటారు. దాంతో మనకేం సంబంధం ఉండదు. వాళ్ళు అలా ప్రచారం చేయటానికి మన బాధ్యత ఏముండదు, మనం ఏమీ చేస్తుండం. కానీ అది విన్నప్పుడు భలే బాధ అనిపిస్తూ ఉంటుందండి. ఏంటి వీళ్ళు నా గురించి ఇట్లా మాట్లాడేస్తున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు, అడిగేయాలా అనిపిస్తుంది. కొన్నిసార్లు పోనీ వాళ్ళకే ఉంటుంది, మనం ఎందుకు అడగటం అని కూడా అనిపిస్తూ ఉంటుంది. ఎలా తీసుకోవాలంటారు? తిలా పాపం తలా పీడికెడని ఒక మాట కరెక్ట్. ఎప్పుడైనా విన్నానండి. మనం తిలంతా అంటే నువ్వు గింజంత పాపం చేస్తే మనం ఏదో తప్పు చేశామని నలుగురు చెప్పుకుంటూ ఉంటే వాళ్ళకి పిడికెడు పాపం వస్తుంది. చెప్పుకున్న వాడికి చేసిన పాపం చేసింది చిన్నది, అది చెప్పిన వాడికి గుప్పెడు వస్తుంది. ఇప్పుడు నువ్వు మంచి చెడ్డ పేరు నీ గురించి కనుక ఎవరైనా చెడుగా చెప్పుకుంటూ ఉంటే వాళ్ళు నీతో గంగా స్నానం చేయించినట్టే. మనం ఒక తప్పు చేసాం, మన దగ్గర ఏదో ఒక పొరపాటు ఉంది, మన వల్ల ఒక పొరపాటు జరిగింది, ఒక 5-6 చెప్పుకున్నారనుకో, వాళ్ళు నీకు గంగా స్నానంతో సమానం. అది మంచిదే, మరక మంచిదేలాగా. ఎందుకంటే నువ్వు నీ తప్పుని నువ్వు ప్రక్షాళన చేసుకోవాలంటే నువ్వు గంగా స్నానం చేయాలి, తీర్థాటన చేయాలి. ఎంతో భగవన్నామ సంకీర్తన చేస్తే కానీ నీ పాపం ప్రక్షాళన అవ్వదు. అవును. కానీ నీ తప్పుని 10 మంది చెప్పుకుంటే వాళ్ళు ప్రక్షాళన చేసేస్తారు, దాన్ని వాళ్ళు పనిచేసుకుంటారు. బాగుంది కదా. పూర్వమట కేరళలో ఒక నంబూద్రి ఆయన బ్రాహ్మణుడు ఒక ఆయన ఒక దారిలో వెళ్తున్నాడట. వాళ్ళకి ఎదురుగుండా ఒక హరిజన భార్యాభర్త వచ్చారు. పేర్లు వేరే రాస్తారు, నేను పేరు చెప్తున్నా. అయితే ఎదురొచ్చారు. బ్రాహ్మణులు వస్తున్నారు, తప్పుకోవే అన్నట్ట పెళ్ళాన్ని అతను. తప్పుకోమంటే ఏంటి తప్పుకునేది, ఈయన కూతురుతో ఉంటాడు, ఈయన బ్రాహ్మణ్యం యాక్తూ అని ఉమ్మేసిందట. ఈయనకు తప్పుకునేది ఏమిటి, ఈయన పరం పాపిష్టివాడు అన్నది. అనేసరికల్లా ఆ హరిజనుడు చాలా జ్ఞానట. ఆయన అన్నట్ట, ఏమే బ్రాహ్మణ ఆయన చేసిన పాపాన్ని పంచుకున్న నూరో దానివి నువ్వు, ఆయన పాప ప్రక్షాళన అయిపోయింది, నువ్వు నూరో అనే మనిషి చెప్పేశావు, పాప ప్రక్షాళన అయిపోయిందంటే ఆవిడ తెల్లబోయిందట. ఎలాగైందంటే ఒకప్పుడు ఈ బ్రాహ్మణ ఈయన పరమ పిసినారట. ఆ నంబూద్రి వంట చేయించాడు బ్రాహ్మణ్యానికి. వంట చేయిస్తే ఆ ఆకుకూరల నుంచి ఒక జలగ పడిందట ఆ వంటలో. చీచి అపవిత్రం అయిపోయింది, పారేద్దామన్నారు ఇంట్లో వాళ్ళు. ఈయనేమన్నాడంటే మనం మన వాళ్ళకి పెట్టకపోతే ఏమి, పని వాళ్ళకి పెడదామని పెట్టించాడట. యమధర్మరాజు పైనుంచి చూస్తారు కదా ఇదంతా, వీడి చిట్టాలో రాయి, రేపు వచ్చాక వీడికి 1000 జలగలతో కరిపిద్దాము, జలగలు పడిన ఆహారాన్ని పెట్టాడు మనుషులకి అని అన్నట్ట. అంటే రాసుకున్నారు 100 జలగలతో కరిపించాలి వీడిని. ఈయన ఈ నంబూద్రి చిత్రగుప్తుడి భక్తుడట. ఓహో. అంటే ఆయనే కదా మన చిట్టా రాసేది. రాత్రిపూట పడుకునేటప్పుడు ఓం చిత్రగుప్తాయ నమః అని ఓ దండం పెట్టు పడుకుంటాడు. ఇవాళ రోజంతా నేను చేసిన పాపాన్ని సరిగా జాగ్రత్తగా రాయి, నన్ను రక్షించమని. ఆ చిత్రగుప్తుడు కల్లోకి వచ్చి, ఒరే నాయన నువ్వు చేసింది పెద్ద అపరాధం, నీకు నీ చిట్టాలో ఇది రాయబడింది అంటే ఇలా వలవల ఏడ్చాడు ఈయన నంబూద్రి. పిసినారితనంతో చేశాను, నేనేం చేయను అంటే, ఓ పని చెయ్యి, నీ భార్యను దూరంగా పెట్టు, యవ్వనవతిగా ఉన్న నీ కూతుర్ని నీ దగ్గర ఉంచుకో, నీతో ఉంచుకో అంతే. నువ్వు కూతురుతోటి ఏదో చెడు పని చేస్తున్నావన్న ప్రచారం వస్తుంది బయట, పెళ్ళాన్ని దూరం పెట్టి పిల్లని దగ్గర పెట్టుకున్నాడు అని. రాని, నీ దగ్గర ఏం తప్పులేదు, అందరూ కలిసి ఆ పాపాన్ని పంచుకుంటారు, నీ తప్పులు పోతాయి, నీ పాపాలు ప్రక్షాళన అయిపోతాయని చెప్పాడు. ఈయన సరేనని చిత్రగుప్తుడి మాటకి భార్యనేమో అత్తారింట్లో పంపించేసి ఆ 16-18 సంవత్సరాల వయసు వచ్చిన పిల్లని తనతో పాటే అట్టు పెట్టుకున్నాడు. పిల్లతో ఆయన దుర్వృత్తి ఏం చేయలే. కాకపోతే కొన్నాళ్ళు పోయాక ఎలాంటి మాటలు పుడతాయి, పెళ్ళాన్ని వదిలేసి పిల్లని దగ్గర పెట్టుకున్నాడు అనేసరికల్లా పిచ్చి మాటలు ఊరికే ఊపుసిపోక వాగేవాళ్ళు. అవి అట్లా ప్రచారం అయిపోయి చివరికి ఈ హరిజన స్త్రీ కూడా ఈ బ్రాహ్మణ ఆయన కూతురుతోటి ఉంటున్నాడు అన్న మాట పుట్టించేసింది అనేసింది. 100 మంది అనుకున్నాక నీ పాపం పోతుందిరా అని చెప్పేట చిత్రగుప్తుడు. ఈయన జలగలు పడిన ఆహారాన్ని పెట్టిన పాపం కూడా ప్రక్షాళింది. ఈయన పాపిష్టివాడు, దుర్మార్గుడు అని అందరూ చెప్పుకున్నారంటే మన పాపమే ఉండదు. అందుకని తిలా పాపం తలా పిడికడు పంచుకోకూడదు. వాళ్ళది తప్పు అని తెలిస్తే ఆ తప్పుని మనం ఇంకొకళ్ళకి చెప్పకూడదు. చెప్తే ఏముంది, వాడి తప్పు, వాడు ఘోరంత తప్పు చేస్తే నువ్వు కొండంత నువ్వు తప్పు చేసావురా నాయనా అని అతనికైనా చెప్పొచ్చా? అలా ఎందుకు చెప్తారు జయ? వాళ్ళు కనపడితే నవ్వుతూ అంటారు, ఏమండి బాగున్నారా అంటాం. ఏంటండి అలాంటి పని చేస్తే అడుగుతామా మనం? అలా అడగకూడదు. అడగరమ్మా ఎవరు, ఈ రోజును బట్టి అడగరంటారా? ఏ రోజున అడిగేవాళ్ళు కాదు. వాడి కర్మ వాడేనా రమ్మగారు? వీళ్ళు చెప్పుకుంటారు. మరి ఇంకా అతనిలో మార్పు ఎలా వస్తుంది? వచ్చిన వాళ్ళు వస్తుంది, వాళ్ళ ఇంట్లో వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళ దగ్గర వాళ్ళు ఎవరో చెప్తారు. ఊరు జనం అంతా దాని గురించి ఎందుకు అడుగుతారమ్మా?
కనపడ్డప్పుడల్లా ప్రతివాడు 100 మంది అడుగుతారు. నేను అనేది కుటుంబ సభ్యులైనా చెప్పొచ్చు అంటారా? ఎవరో చెప్తారు చెప్పేవాళ్ళు, అందులో ఉన్న నిజానిజాలు తెలిసిన వాళ్ళు అడుగుతారు. ఇప్పుడు ఆయన కూతురుని దగ్గర అట్టి పెట్టుకున్నాడు, దుర్వృత్తి ఏమీ లేదు, దుర్వ్యవసాయం ఏమీ లేదు అక్కడ. ఆ ఇంట్లో వాళ్ళు ఎందుకు అడుగుతారు? బయట పుట్టింది కదా మాట. అపప్రథ బయట పుడుతుంది, అది ఇంట్లో పుట్టదు. ఇంట్లో పుట్టదు ఎట్లా చూడు. ఇప్పుడు 10 మంది కూర్చున్నాం అనుకో జయ, నేను నీ చెవిలో ఒకటి చెప్తా, సీతాదేవి రాముడి కంటే పెద్దది. ఓకే, ఈ 10 తిరిగేసరికి సీతాదేవి దశరథుడి కంటే పెద్దది అంటారు. కరెక్ట్ అండి. అసలు దశరథుడి ఆ పదం ఉందా అందులో? సీతారాముడి కంటే పెద్దది. సీతాదేవి రాముడు కొట్టేదిట, అలాంటివి కూడా చెప్పుకుంటారు. రామరామ అలాంటివి కూడా చెప్తారు. ఇంత అక్కర్లేని మాటలు పుట్టిస్తాయి నోళ్ళు, అంతే. అట్లాగే జరుగుతుంది. ఈ వచ్చిన మాటల వల్ల ఏమవుతుంది? ఎవడైతే పాపం చేశాడో నిజంగా తప్పు చేసిన వాడి పాపాలన్నీ పోతాయి. వాడు చేసిన తప్పైతే తప్పు పోతుంది. మరొక మంచిదే. చెడు ప్రచారం జరిగితే దీన్ని ఎట్లా తట్టుకోవాలంటే, లోకుల నోళ్ళు ఎంత పదునో చెవులు అంత తుప్పట్టు ఉంటాయమ్మా, మర్చిపోతారు. ఇవాళ వింటారా, పోయింది. రేపు ఎల్లుండి తర్వాత ఎన్నిసార్లు వింటారు? కొత్తది రాదు, ఇంకోటి వస్తుంది రేపు ఇంకోళ్ళ గురించి. ఇలా చెవులు నింపేవాళ్ళు, బయట మాటలు చెప్పుకునేవాళ్ళు, గాసిపింగ్, అవేంటంటే గాసిప్స్. ఇప్పుడంటే మనకి సోషల్ మీడియా వచ్చి పాత రికార్డులు ఉండిపోతున్నాయి, రికార్డులు తీసి చూపిస్తున్నాం. అవును, మన దాకా విత్ ప్రూఫ్ ఎవిడెన్స్ ఉంది, డాక్యుమెంటరీలో ఎవిడెన్స్, ఇలాంటివి చెప్పుకుంటాం. ఇదివరకు ఎవిడెన్స్లు ఏముండేవి? నోటి మాటలు నేను అనలేదంటే అయిపోతుంది, అంతే. అనలేదంటే ఇప్పుడు కుదరట్ల రికార్డింగ్లు ఎక్కువైపోయి మనకి కుదరట్లేదు. కానీ ఇది వరటి కాలం అలాంటిది కాదు కదా. కొన్నాళ్ళకి జనాలు మర్చిపోతారు, మళ్ళీ కొత్తవి పుడతాయి. అల్లప్పుడెప్పుడే చెప్పారు కదా, అదేం కాదంటే ఓ కాదా అంటారు, అయిపోతుంది. ఇప్పుడు మనకు ఆ అవకాశం లేదు. 8 ఏళ్ల క్రితం నువ్వు ఆ మాట అన్నావు, ఇవాళ ఈ మాట అంటున్నావు, ఈ మాట ఏమిటి, ఈ మాట ఏమిటి, రెండింటినీ టాలీ చేయటం, నీ సంగతి ఏమిటంటాం, అవన్నీ ఇప్పుడు వచ్చినాయి. పాపం ఇదివరకటి రోజులు పిచ్చిపోవాలి ఇలాంటివి. అవును అవును, ఒట్టి మాటలతోటే పోతాయి. ఎవరైనా మీ మీద చెడు ప్రచారం చేసిన, చెడ్డ మాటలు ఆడిన, కాలం మనదయ్యే వరకు కామ్గా ఉంటే సరిపోతుంది. దాని మీద బెంగ పెట్టుకుని ఆలోచించి భయపడి అనవసరమైన పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుని చేయకూడదు. కాలం ప్రతిదానికి సమాధానం చెప్తుంది. సమయం మనదయ్యే వరకు వేచి ఉండాలి. ఇప్పుడు మనం ఒక పని చేస్తాం, ఏదో ఒకటి, ఎంత చిన్నదైనా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి, అంత చిన్నదే, 5 నిమిషాలైనా పడుతుంది కదా కనీసం. వెళ్దాం అనుకోగానే నువ్వు వెళ్ళడానికి బయలుదేరుతావు, కానీ నువ్వు వెళ్ళిపోలేవు. కరెక్ట్ అండి. వెళ్ళిపోవడానికి ఒక 5 నిమిషాలు పడుతుంది. సమయం తప్పదు కదా దేనికైనా. ఒక గిన్నె నీళ్ళు పెట్టావు, అవి కాగాలి. ఒక బియ్యం కడిగి పెట్టావు, అది ఉడకాలి. తెల్లారి నేను ఆ పని చేద్దాం అనుకుంటా, తెల్లారి లేవగానే రేపొద్దున 7వ గంటకల్లా ఫస్ట్ అవర్లో ఇదే మన పని అవ్వాలిగా. నువ్వు రాత్రి 9ంటికి అనుకున్నావు, ఈ 9 నుంచి 7 దాకా ఉన్న ఈ 10 గంటల సమయము నడవాలా? అవును అవును. ఇందులో ఎన్ని మార్పులు వస్తాయో, ఎంత ఇది వస్తుందో. నువ్వే 7 గంటల దాకా ఇంట్లో పడుకోకుండా ఎవరింటికైనా వెళ్ళిపోతావేమో, ఏదైనా జరగచ్చు. ఇప్పుడు కాదు, 7ంటికి సమయం అవ్వాల్సే ఉంది మన పని. ఇక్కడ రాసుకొచ్చాం, ఈ 9 to 7 నడవనివ్వాలి, తొందరపడకూడదు. ఇందులో మనని బాధించేవి, కష్టపెట్టేవి, మనం చాలా చిన్నబుచ్చుకునేవి, మనల్ని కుంగదీసేవి కూడా ఉండొచ్చు. మన దగ్గర ఒక నిజం కనుక ఉంటే, మన దగ్గర నిజాయితీ ఉంటే, మనం చేసే పని సరైందైతే, మన దగ్గర ఏ తప్పు లేకపోతే తప్పకుండా ఈ 10 గంటల సమయము మనకి ఏదో ఒకసారి మనకు కావాల్సిన వైపుకి తిరుగుతుంది. వెయిట్ చేయాలి. చెడు ప్రచారాలు జరుగుతూనే ఉంటాయి. ఒకవేళ జరిగినా అది మన మంచికే అనుకోండి. చెప్పారు కదా, తిలాపాపం తలా పిడికిడు అన్నట్టు, అంతే పోతుంది. అదే పోతుంది అనుకోవాలి. బెంగ పెట్టుకుని దిగులు పెడితే ఏం చేస్తాం మనం? బతకలేం కదా. అవునండి అవును, బతకలేకపోతాం. కాబట్టి గాసిపింగ్ మీద అసలు భయపడద్దు, బెంగపెడద్దు. చేసేవాళ్ళు కూడా కొంచెం ఆలోచించండి. అంతే. నిజం ఒకటి ఉంటే అబద్ధం ఇంకోటి ఉంటుంది. మనమే మన ఫోన్ కెమెరానే కుడిపేమిట ఎడంపేమిటగా కనిపిస్తూ ఉంటుంది కదా. అవునండి. ఇటేసుకుంటే అటు, అటేసుకుంటే ఇటు కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు వచ్చింది? మనం అద్దంలో చూసినా అలాగే కనిపిస్తాయి కదా జయ. అవునండి. కాబట్టి అలా ఆలోచిస్తే మనకి ఏ ప్రాబ్లము ఉండదు. ఈ కథ జ్ఞాపకం చేసుకోండి తప్పకుండా అండి. నమస్తే. నమస్తే జయ.